ఇండియా పాకిస్తాన్ బోర్డర్లో యుద్ధ వాతావరణం నెలకొంది. తీవ్రమైనటువంటి ఒత్తిడిలో ఉంది పాకిస్తాన్. ఏం చేయాలో దిక్కుతోచినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ఇక తాజా పరిస్థితిని అందించడానికి మా రిపోర్టర్ రాఘవ న్యూస్ సెంటర్ నుంచి సిద్ధంగా ఉన్నారు. రాఘవ, చెప్పండి, ప్రస్తుతం ఏం జరుగుతోంది? ఒకవైపు మన పైలట్ని విడిపించాలని చెప్పి భారత్ గట్టిగా డిమాండ్ చేస్తుంది. ఒకవైపు పాకిస్తాన్ కూడా కొంత మత్తబడినట్టుగా తెలుస్తోంది. తాజా అప్డేట్స్ ఏంటి? బార్డర్లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఒకవైపు అభినందన్ను విడుదల చేయాలని చెప్పేసి కూడా భారత ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నది. మరోవైపు పాకిస్తాన్కి సంబంధించి అభినందన్ను విడుదల చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు, భారత ప్రభుత్వం దీనిపైన చర్చలు జరపాలని చెప్పేసి కూడా పాకిస్తాన్ నుంచి సందేశం రావడం జరిగింది. కానీ దీన్ని మాత్రం భారత ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. ఇప్పటికే రక్షణ శాఖ పూర్తి ఆధారాలతో సహా అభినందన్ని వాళ్ళు ఏ విధంగా హింసించడం జరిగింది, అభినందన్ పైన దాడి చేయడం జరిగిందో దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నింటినీ కూడా మీడియా ముందు పెట్టడం జరిగింది, అందరికీ కూడా చూపించడం జరిగింది. అభినందన్ పైన దాడి చేసినటువంటి అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్కి సంబంధించిన జవాన్లు కానీ ఆర్మీ కానీ అక్కడ ఉన్నటువంటి యువకులు దాడి చేసినటువంటి విజువల్స్ని కూడా మనం స్పష్టంగా చూసాం. ఇవన్నీ కూడా జెనీవా ఒప్పందానికి విరుద్ధంగా వీళ్ళందరూ కూడా పాకిస్తాన్ వ్యవహరిస్తుంది. అక్కడ ఉన్నటువంటి అభినందన్ను వాళ్ళు తీవ్రంగా హింసిస్తున్నారని చెప్పేసి కూడా రక్షణ శాఖ స్పష్టంగా మీడియాతో కూడా చెప్పడం జరిగింది. మరోవైపు పాకిస్తాన్ మాత్రం అభినందన్ ఆరోగ్యంగానే ఉన్నాడు, ఆయనను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాం, భారత ప్రభుత్వం కనుక మాతో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉంటే మేము అభినందన్ విడుదల చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. కానీ భారత ప్రభుత్వం మాత్రం దీనికి సంబంధించి అభినందన్ విడుదల చేసిన తర్వాతే వేరే దీనికి సంబంధించిన ఏవైనా కూడా మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా భారత ప్రభుత్వం చెప్తుంది. సో మొత్తంగా కూడా జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థ ఏదైతే కార్యకలాపాలు జరుపుతుందో దీనికి సంబంధించి పాక్ ఆర్మీ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు రక్షణ కల్పిస్తుందని చెప్పేసి కూడా స్పష్టంగా దీనికి సంబంధించిన ఆధారాలను పాకిస్తాన్ ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. అంతేకాకుండా పుల్వామా దాడి ఘటనకు సంబంధించినటువంటి పూర్తి ఆధారాలను ఇప్పటికే భారత ప్రభుత్వం గతంలో పాకిస్తాన్ ఈ విధంగా పుల్వామా దాడి జరిపించింది, అక్కడ ఉన్నటువంటి ఆర్మీ దీనికి సహకరించిందని చెప్పేసి కూడా పాకిస్తాన్ ప్రభుత్వం చేసిందని చెప్పేసి కూడా భారత ప్రభుత్వం స్పష్టంగా చెప్పినప్పటికీ పాకిస్తాన్కి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు పాకిస్తాన్ చేసిందని ఉంటే మాత్రం మాకు ఇవ్వండి, అప్పుడు మేము వారిపైన చర్యలు తీసుకుంటాం జైషే మహమ్మద్ పైన అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కానీ ఆ మాట తప్పిందని చెప్పేసి కూడా స్పష్టంగా తెలుస్తుంది. పుల్వామా దాడి ఘటనకు సంబంధించిన పూర్తి ఆధారాలను జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి అధినేత మసూద్కి సంబంధించిన పూర్తి ఆధారాలను ఆడియో రికార్డింగ్కి సంబంధించినటువంటి పూర్తి టేప్స్ని కూడా పాకిస్తాన్ ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. ఇవన్నీ కూడా మాకు అందాయని చెప్పేసి కూడా పాకిస్తాన్ ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. కానీ జైషే మహమ్మద్కి సంబంధించిన ఉగ్రవాద సంస్థ చేసింది అని మాత్రం ఇప్పటివరకు పాకిస్తాన్ ఒప్పుకోవడం లేదు. అయితే దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు ఇచ్చింది కాబట్టి దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా ఇప్పుడు వేచి చూడాల్సి ఉంది. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ పైన చర్యలు తీసుకోకపోతే మాత్రం తీవ్ర స్థాయిలో పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా భారత్ తీవ్ర స్థాయిలో హెచ్చరించడం జరిగింది. సో దీనికి సంబంధించి ఉదయం కూడా నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ తర్వాత F-16 విమానాన్ని పాకిస్తాన్కి సంబంధించిన విమానం భారత గగనతలంలోకి వచ్చినప్పుడు దాన్ని పేల్చివేయడం జరిగింది. దాని తర్వాత ఈరోజు ఉదయం కూడా 2 యుద్ధ విమానాలు పాకిస్తాన్కి సంబంధించినవి భారత్ గగనతలంలోకి రావడంతో భారత్ వైమానిక దళాలు తీవ్రస్థాయిలో తిప్పికొట్టడంతో అవి వెనుదిరగడం జరిగింది. సో ఎప్పటికప్పుడు ఒకవైపు చర్చలు జరుపుతున్నటువంటి సందర్భాలు సృష్టిస్తూనే మరోవైపు యుద్ధం వచ్చే విధంగా భారత్లోకి పాకిస్తాన్కి సంబంధించిన యుద్ధ విమానాలు అదేవిధంగా వివిధ దాడులు అభినందన్కి సంబంధించినటువంటి వివిధ రకాల వీడియోలు రిలీజ్ చేయడం ఇవన్నీ కూడా పాకిస్తాన్ కవింపు చర్యలకు ఒక రకంగా పాల్పడుతూనే ఉంది. ఇవన్నీ కూడా తీవ్రస్థాయిలో పరిణామాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు భారత ప్రభుత్వం పరిశీలిస్తూనే ఉంది. మరోవైపు రక్షణ శాఖకు సంబంధించి అదేవిధంగా వివిధ డిపార్ట్మెంట్లు ఏదైతే ఉన్నాయో అవన్నింటిని కూడా ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు త్రివిధ దళాలన్నీ కూడా ఒక చోట కూర్చొని దీనికి సంబంధించిన పూర్తి వివరాలన్నింటినీ కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ రాఘవ.